తొలి రోజు ప్రశాంతంగా మొదలైంది. రెండో రోజు రచ్చరేగి సస్పెన్షన్ల దాకా వెళ్ళింది. మరి మూడో రోజు ఎలా జరగబోతోంది? తెలంగాణ అసెంబ్లీలో ఈ రోజు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి? నయీం కేసుపై స్వల్పకాల చర్చ సందర్భంగా మాటల యుద్ధం జరుగుతుందా? అధికార విపక్షాలు ఈ అంశంపై ఎలా స్పందిస్తాయన్నది ఆసక్తిగా మారింది. ఈవేళ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. నయీం కేసుపై స్వల్పకాలిక చర్చ జరగనుండటమే ఇందుకు కారణం. ప్రశాంతంగా ప్రారంభమైన అసెంబ్లీలో తొలి రోజు నోట్ల రద్దు పరిణామాలపై చర్చ జరగగా రెండో రోజు విద్యుత్ అంశంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా 11 మంది విపక్ష ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు పడింది. ఈవేళ నయీం కేసు చర్చ సందర్భంగా కూడా మాటల యుద్ధం జరగడం ఖాయంగా కనిపిస్తోంది. సభలో ముందుగా క్వశ్చన్ అవర్ ఉంటుంది. ఆ తర్వాత స్పీకర్ సంతాప తీర్మానాలను ప్రవేశపెడతారు. ఇటీవల మరణించిన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతికి సంతాపం ప్రకటించనున్నారు. అలాగే మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రాజేశ్వరరావు, మునుగోడు మాజీ ఎమ్మెల్యే ఉజ్జిని నారాయణరావు, ఆదిలాబాద్ మాజీ ఎమ్మెల్యే విఠలరావు, కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే నాగేశ్వరరావు, స్టేషన్ ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే బొజ్జపల్లి రాజయ్యలకు సభ సంతాపం తెలుపుతుంది. ఆ తర్వాత నయీం కేసుపై స్వల్పకాలిక చర్చ మొదలవుతుంది. నయీం ఎన్కౌంటర్ పై సీఎం కేసీఆర్ ప్రకటన చేయనున్నారు. ప్రతిపక్షం నుంచి ఎలాంటి కౌంటర్ వస్తుంది, ఎవరెవరిని ఇందులోకి లాగుతారనే దాన్ని బట్టి అధికార పార్టీ వ్యూహం, అసెంబ్లీ నిర్వహణ ఆధారపడి ఉండే అవకాశం ఉంది. అధికార ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలకు నయీంతో సంబంధాలు ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. గడిచిన ఎన్నికల్లో పోటీ చేసిన నల్గొండ అభ్యర్థికి కూడా నయీంతో సంబంధాలున్నాయని నివేదికలో పేర్కొన్నారు పోలీసులు. అధికార పార్టీ మాత్రం నయీంని పెంచి పోషించింది ఎవరు, 40 ఏళ్ల రాజకీయానికి ఎవరు బాధ్యులో చర్చిస్తామంటోంది. ప్రభుత్వమే నయీం కేసు మీద మాట్లాడడానికి సిద్ధపడతా ఉంది. వాళ్ళు ప్రతిపక్షాలు అడిగినా అడగకపోయినా నయీం కేసు నిజంగా తెలంగాణ ప్రభుత్వం సాధించిన విజయం. మీరు ఇంతకాలం మీరు పెంచి పోషించిన ముఠాలను ఈరోజు తెలంగాణ ప్రభుత్వం కట్టడి చేసింది. ఇలా ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. గత కాంగ్రెస్ తెలుగుదేశం ప్రభుత్వాల హయాంలో పెరిగినటువంటి ఈ ముఠాను ఈరోజు అంతమొందించినటువంటి ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది. అది డెఫినెట్గా మేమే పెడతాం. సభలో మేమే చర్చ పెట్టి మేమే మాట్లాడి మీరు ఇంతకాలం ఏం చేసిండ్రో, ఈ పాపాల ప్రభావం ఎవరిదో, దీని పుణ్యం ఎవరిదో అన్నీ కూడా సభా వేదికగా చర్చిస్తాం, ఎండగడతాం. నయీం కేసు ఒక అంశమైతే ఆ గ్యాంగ్స్టర్ బాధితులకు అన్యాయం చేయడం మరో అంశం. బలవంతంగా భూములు, ఆస్తులు లాక్కున్న వారికి తిరిగి వారి ఆస్తులు వారికి అప్పగించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న చర్చ జరుగుతోంది. దీనికి సంబంధించి సీఎం సభలోనే ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఎందుకంటే నయీం ఎన్కౌంటర్ తో పాటు నయీం బాధితులకు బాసటగా ఉంటే ప్రయోజనం ఎక్కువ అన్న ఆలోచనలో ఉంది ప్రభుత్వం. మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఎన్కౌంటర్ జరిగిన నెలల తర్వాత మరోసారి గ్యాంగ్స్టర్ పేరు తెర మీదకు వచ్చింది. ఇవాళ నయీం కేసుపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ జరగనుంది. దీంతో ఏ అంశాలు చర్చకు వస్తాయో, ఎవరెవరిపై రచ్చ జరుగుతుందనే ఆసక్తి నెలకొంది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన నయీం దందా కేసు దర్యాప్తు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. నయీం ఎన్కౌంటర్ 2 రాష్ట్రాల్లోనూ పెను ప్రకంపనలే సృష్టించింది. అతనితో లింకులున్న నేతలు, పోలీసులు ఎన్కౌంటర్తో కంగు తిన్నారు. సెటిల్మెంట్లు చేయించుకుని భారీగా ఆస్తులు కూడబెట్టిన పోలీసు అధికారులు, నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. ఈ కేసు దర్యాప్తు కోసం ఏర్పాటైన సిట్ కూడా అనేక మందిని విచారించింది. నయీం జైలు నుంచి విడుదలై పారిపోయాక హత్యాకాండకు పాల్పడ్డాడు. తనకు అడ్డొచ్చిన వారిని హతమార్చాడు. మావోయిస్టు మాజీ నేత సాంబశివుడు, పటోళ్ల గోవర్ధన్ రెడ్డి లాంటి క్రిమినల్స్ తో పాటు ఐపీఎస్ అధికారి కేఎస్ వ్యాస్, పౌర హక్కుల సంఘం నేతలు, ప్రజా గాయకులు ఎందరో నయీం చేతిలో హతమయ్యారు. పదుల సంఖ్యలో హత్య కేసుల్లో నయీముద్దీన్ మొదటి ముద్దాయిగా ఉన్నాడు. నయీం జాడ తెలిసినా పట్టుకోకపోవడం వెనుక పోలీసు ఉన్నతాధికారుల ప్రమేయం ఉందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఎన్నో కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్న నయీం 4 నెలల క్రితం పోలీసుల చేతిలో అనూహ్యంగా హతమయ్యాడు. షాద్నగర్లోని తన డెన్ దగ్గరే పోలీసుల తోటాలకు బలయ్యాడు. ఆ తర్వాత నయీంకు ఉన్న వేల కోట్ల ఆస్తులు బయటపడ్డాయి. కోట్ల రూపాయల నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. నయీంకు 2 రాష్ట్రాల్లో 20 ఇళ్లు ఉన్నట్లు తేలింది. ఆ తర్వాత విచారణ కోసం ఏర్పాటైన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం నయీం కుటుంబ సభ్యులు, ముఖ్య అనుచరులు సహా 110 మందిని అరెస్టు చేసింది. నయీం కేసులో ఛార్జిషీట్లు కూడా కోర్టుల్లో దాఖలయ్యాయి. ఇంతలోనే కొందరు నయీం అనుచరులు జైలు నుంచి విడుదలయ్యారు. అయితే ఈ కేసు దర్యాప్తు మాత్రం ఇంకా పూర్తి కాలేదు.
ఎంక్వైరీలో భాగంగా నేతలు పోలీస్ అధికారులను సైతం సిట్ విచారించింది. శాసన మండలి వైస్ చైర్మన్ నేతి విద్యాసాగర్తో నయీంకు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలొచ్చాయి. ఓ వ్యాపారిని నయీం బెదిరించిన కేసులో విద్యాసాగర్ కీలక పాత్ర పోషించినట్లు సిట్టు దర్యాప్తులో వెల్లడైంది. అయినా ఇంతవరకు విద్యాసాగర్ విషయంలో సిట్ ఎలాంటి ముందడుగు వేయలేదు. టీటీడీపీ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్యకు కూడా నయీంతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలొచ్చాయి. నయీంతో అనేక సార్లు మాట్లాడినట్లు కృష్ణయ్యే స్వయంగా ఒప్పుకున్నాడు. పరారీలో ఉన్న ఓ ముద్దాయితో ప్రజాప్రతినిధి రెగ్యులర్ గా మాట్లాడితే పోలీసులు ఏం చేశారనే దానిపై ఇంతవరకు క్లారిటీ లేదు. కృష్ణయ్యను విచారించిన సిట్ బృందం అతడి స్టేట్మెంట్ ను రికార్డ్ చేసింది. భువనగిరికి చెందిన మరో నేత కూడా నయీంను అడ్డం పెట్టుకుని కోట్లు సంపాదించినట్లు ఆరోపణలున్నాయి. పొలిటీషియన్సే కాకుండా పోలీస్ అధికారులు కూడా నయీంకు ఫుల్ సపోర్ట్ చేసినట్లు విచారణలో తేలింది. అయితే రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ రవీందర్ రెడ్డిని మాత్రమే సిట్ అధికారులు విచారించారు. ఇంకా చాలా మంది పేర్లు బయటకొచ్చినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అటు ఎన్కౌంటర్ తర్వాత చాలా మంది నయీం బాధితులు సిట్ ముందుకొచ్చారు. తమకు జరిగిన అన్యాయాలపై ఫిర్యాదులు చేశారు. ఇందులో ఎన్ఆర్ఐలు కూడా ఉన్నారు. ఇప్పటి వరకు 300 కేసులు నమోదయ్యాయి. ఇన్ని ఆరోపణలు ఫిర్యాదులు వచ్చినా నయీం కేసు ముందుకు సాగకపోవడంపై అనేక ప్రశ్నలు అనుమానాలు వినిపిస్తున్నాయి. కేసు నీరుగార్చే ప్రయత్నం కూడా జరిగిందనే విమర్శలు వినిపించాయి. దీంతో అసెంబ్లీలో నయీం వ్యవహారంపై జరగబోయే చర్చ ఎలా ఉంటుందా అనే ఆసక్తి సర్వత్రా ఏర్పడింది. ప్రభుత్వం శాసనసభలో ఏం చెబుతుంది, ఇంకా ఎవరిపైనైనా చర్యలు తీసుకుంటుందా అన్న విషయం ఆసక్తిగా మారింది.